నా పేరు రాజాస్విక్ థామస్. నా లైఫ్ ఒక పాటలా ఉంటుంది. దానిలో ఉన్న భాగాలు నా లైఫ్లో జరిగిన ఒక్కొక్క సంఘటనను గుర్తు తెస్తాయి. ప్రతి మనిషి బ్రతకడానికి ఒక రీజన్ ఉంటుంది. నా లైఫ్లో అది మ్యూజిక్. అదే లేకపోతే ఏంట్రా అది? ఏదో పరిస్థితి దొరికిందిరా. ఏది ఇటీ చూద్దాం. ఎవరిదోరా పాపం. మనకు కావాల్సిన ఏమన్నా కనపడితే చూద్దాం. దొరకట్లేదే. ఇదే. దీంతో మనకు పని లేదు. అలా పడేసావేంట్రా? కానీ మళ్ళీ అదేనా? కొన్ని రోజుల నుంచి అదే వస్తుంది. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా వీడు. రే, అవసరం ఇది ఇప్పుడు. వద్దన్న వదిలేలా లేడు వీడు. రే, ఇవి వేసుకోరా, తగ్గిపోతుంది. ఆగరా, వేసుకో, పడుకుంటా. ప్రతి క్వశ్చన్కి కనీసం 4 ఆప్షన్లు ఉంటాయి, కానీ నా లైఫ్లో మాత్రం 2 ఆప్షన్స్. ఎక్కువ ఆలోచించు, నీకు ఇదే బెటర్ ఆప్షన్. ఇన్ని మిస్డ్ కాల్సా? ఒకసారి మాట్లాడొచ్చు గారా? ఎవరు? కృతినా? ఏరా, పాడతావా? ఏంటి గోలా? అపార్ట్మెంట్ అనుకున్నావా లేదా మ్యూజిక్ హాల్ అనుకున్నావా? ఓ వాయిస్తూనే ఉన్నావు, చెప్తే అర్థం కాదా? ఛ, ఇలా కాదు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడు. వినపడదా? ఛ, నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వడం మొదలైంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. నేను కోల్పోయాను, నా జీవిత అర్థాన్ని కోల్పోయాను. నేను వినలేకపోతున్నాను, పాడలేకపోతున్నాను. ఎక్కడ చూసినా అవే జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇదంతా ఆ యాక్సిడెంట్ వల్లే. అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నాను. రే థామస్, పిచ్చి పెట్టిందారా? కాదురా, నీకు తెలుసు కదా నా లైఫ్లో మ్యూజిక్ అంటే ఎంత ఇంపార్టెంటో. అది లేకుండా నేను బ్రతికి వేస్ట్ రా. అదొక్కటి పోతే అంతేనారా? మరి ఇన్ని రోజులు నీతో ఉన్న పిల్ల సంగతి ఏందిరా? చెప్పా పెట్టుకుని నువ్వు పోతే ఆమెకైనా నిజం తెలియాలి కదరా. ఆలోచించరా కొంచెం. ఎక్కడికి రా? కృతికి నిజం చెప్పడానికి.
ఏంట్రా వీడు దూకునియచ్చు అరవింద్. నువ్వు ఉండరా బాబు. నిజం తెలియాలి, కానీ మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి లైఫ్లోకి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. देखो देखो कैसी बातें यहाँ की है, साथ पर है साथ ना भी, क्या इतनी आसान है। देखो देखो जैसे मेरे इरादे वैसे कहाँ तेरे यहाँ थे, हाँ कितनी नादान मैं। मेरे हुस्न के अलावा कभी दिल भी मांग लो ना, हाय पल में मैं पिघल जाऊं। हाँ अब ऐसा ना करो कि दिल जुड़ ना पाए वापस, तेरी बातों से बिखर जाऊं। हाँ माना जमाना है दीवाना, इसीलिए तूने ना जाना, तेरे लिए मैं काफी हूँ। देखो देखो ये जमाने से थक कर आते हो क्यों मासूम बनकर, तेरे लिए मैं क्या ही हूँ। फिर आते क्यों यहाँ करने आँखों में हो बारिश, अब आए ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? వస్తుందనా లేక రాదనా? బర్త్డే కదరా, సర్ప్రైజ్ ఇస్తుందేమో. హ్యాపీ బర్త్డే. హే థ్యాంక్స్. ఇంకేంటి మరి? నవ్వొద్దు, వినడానికి కామెడీగా ఉంటుంది, కానీ ఇందులో ఉన్న భావం మాత్రం నిజమే. మన ఇద్దరిని కలిపింది నీ పాట. నేను ఉన్నంత వరకు దాన్ని నీ దగ్గర నుంచి దూరం కానివ్వను, కానీ అది నీతో లేని రోజు, నేను నీ దగ్గర లేని రోజు అవుద్ది. और पूछो ना जरा मेरे दिन के बारे में भी, बस इतने में संभल जाऊं। ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు ఊరికే. कभी कोई जब भी पढ़े कहानी तेरी, लगता मुझे मेरे చూడు, వాడు వాడి కారు వాడి డ్రెస్సింగ్ అయినా నాకు తెలుసు మా ఈ అమ్మాయిలంతా డబ్బున్న వాళ్ళకే పడతారు. అలా అంటావేంట్రా, వీడికి ఇది ఉందిగా.
ఇది కృతికి ఇచ్చారా? ఏమైందిరా? ఏమన్నా గొడవైందా? చెప్పరా రే. ఇది థామస్ నీకు ఇవ్వమన్నాడు. నాకా? ఇప్పుడు థామస్ ఎక్కడ ఉన్నాడు? కృతి, నా లైఫ్లో నేను ఎవరికైనా సమాధానం చెప్పాలంటే అది నీకు మాత్రమే. అందుకే ఈ లెటర్ రాస్తున్నా. ఇద్దరు స్నేహితులు, నా పాట, ఇంకా నీ ప్రేమతో సంతోషంగా ఉన్న నా లైఫ్లో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల అంతా మారిపోయింది. నా వాళ్ళు, నాలో ఒకరు అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. నేను దాన్ని తట్టుకోలేకపోయాను. అది నన్ను ఇంకా బాధించింది. నా అమాయకత్వం నన్ను ముంచేసింది. అదొక్కటి పోతే అంతేనారా? వేసుకోరా, తగ్గిపోతుంది. ఎలా అంటావేంట్రా? వీడికి ఇది ఉందిగా. నా స్వార్థం నన్ను వేధించింది. దీంతో మనం వేసుకో, పడుకుంటా. నేను చనిపోదాం అనుకున్నాను, కానీ నీకు నిజం తెలియాలని ఆగిపోయాను. నాకు చిన్నప్పటి నుండే ఇంకో ప్రాబ్లం ఉంది. నాకు నాలో ఉన్న స్వార్థం, అమాయకత్వం అనే రెండు వ్యక్తిత్వాలు రెండు రూపాల్లా కనిపిస్తాయి. నిజానికి అవి నిజాలు కాదు. రాజా, సాత్విక్, థామస్ అనేటివి మూడు వేరే పేర్లు కావు. అది రాజా సింగ్ థామస్. అది నీతో లేని రోజు, నేను నీ దగ్గర లేని రోజు. ఆ యాక్సిడెంట్ తర్వాత నన్ను ఇది చాలా వేధించింది. అందుకే నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను.